ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. శ్రీ 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 కైవల్యానంద సరస్వతి స్వామి పాదపద్మములు ప్రణామములు చేస్తూ ఈ వార ఫలితాలు. వృశ్చిక రాశి, విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశి వారికి చిత్త చాంచల్యం ఎక్కువ. ప్రయాణాలు వాయిదా వేయటం ఈ వారం చాలా మంచిది. కుటుంబంలో వారితో తరచుగా గొడవలు పడుతూ ఉంటారు. ఆస్తి తగాదాలు ఉంటాయి, కానీ ఆస్తిలో వారి వాటా వారికి వచ్చేట్టుగా ప్రయత్నం జరుగుతుంది, సఫలీకృతులు అవుతారు. అయితే స్త్రీలతో మాట్లాడేటప్పుడు వంకర మాటలు మాట్లాడవద్దు. లేనిపోయితే పరువు పోయే ప్రమాదం ఉంది. శత్రువులపై జయం సాధిస్తారు. ధనలాభము, కీర్తి, సంతోషము పొందుతారు. అనవసరమైన విషయాలలో మాట్లాడి అపనిందల పాలై గొప్ప భయభ్రాంతులై కూర్చుంటారు. కష్టజీవనం చేయవలసి వస్తుంది. అనుకోకుండా కోపం కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ప్రదర్శిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం. సొమ్ము చోరులు పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరుల మనస్సును బాధ కలిగించవద్దు. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చెడు సావాసాలకు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నవం బుధుడు కారణంగా సోమరితనం, అపకీర్తి పనులు చేయడం, తాను చేయు పనుల వలన ఇతరులకు బాధ కలగడం, దానివలన మనోవ్యధ, ఇవన్నీ సహజంగా కలుగుతూ ఉంటాయి. తమ ప్రమేయం లేకుండానే కుటుంబంలోనూ బయట కూడా అనవసరమైన కలహాలు వస్తాయి. అధిక ధన వ్యయం చేయవలసి వస్తుంది. వచ్చిన ఆదాయం అంతా ఖర్చయినందువల్ల మనోవ్యధ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగరీత్యా ఒక చోటు నుంచి మరొక చోటుకు తిరుగుట, లేనిపోయిన అపార్థాలు, క్లేశము కలుగుతాయి. అజీర్ణంగా ఉంటుంది. కించిత్ లాభం పొందుతారు ఏ పని చేసినా సరే. ఫైనాన్స్ వ్యాపారం వారికి బాగుంటుంది. మొండి బాకీలన్నీ వసూలవుతాయి. షేర్ మార్కెట్ వారికి లాభాలు రావు. కుటుంబ పెద్దల మీద శ్రద్ధ అవసరం. పిల్లల చదువు, వారి ప్రవర్తన కూడా చాలా చక్కబెట్టవలసిన కాలం. జాగ్రత్తగా ఉండాలి. నూతన విద్యా ప్రణాళికలు అక్కరకు వస్తాయి. విదేశీ విద్య చేయాలి అన్నవాళ్ళు వాయిదా వేసుకుంటే ఉత్తమం. విశాఖ 4వ పాదం వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. అనురాధ వారు 1, 2, 3, 4 పాదాల వారు లక్ష్మీ కవచాన్ని పారాయణ చేయండి. జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల వారు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు పారాయణ చేస్తే అంతా మంచే జరుగుతుంది.